నెల్లూరు జిల్లాలో అభివృద్ధిలో ఓ నియోజకవర్గం ప్రయోగం తర్వాత రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోతున్నంత వేగంగా దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోపే పనులు పూర్తయినా జరుగుతున్న పనులు జరగబో పనులు కలుపుకుని 613 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన ఈ అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకురావటం అంటే అది మామూలు విషయం కాదు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆ ఎమ్మెల్యే కృషి పట్టుదలకు నిదర్శనం, ఇతర నియోజకవర్గాలకు ఆదర్శం. ఇన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది, ఆ కృషి పట్టుదల ఉన్న ఎమ్మెల్యే ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ 9 ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన తొలి ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా రాజకీయాల చరిత్రలో తనదైన ముద్ర వేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన వెనకాలే నడుస్తూ అన్నకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు చోటు లేకుండా రాజకీయ వ్యూహాలు ఎత్తులపై ఎత్తులతో పాటు నిరంతరం సామాన్య ప్రజలకు చేరువగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలో వారి మనసెరిగి అభివృద్ధి పనులు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన ఆలోచనలతో తమ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జీలు, కరెంటు సదుపాయాలు, త్రాగునీరు ఇలా ఏది కావాలన్నా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గానికి నిధులను తీసుకురావడంలో విజయం సాధించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2025లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 42 కోట్ల రూపాయలతో 339 పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఓ రికార్డు కాగా, అదే పాటలో ఈ సంవత్సరం 2026లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా 27 కోట్ల రూపాయలతో 240 పనులకు శంకుస్థాపన చేసి ఆ పనులను 60 రోజుల్లో పూర్తి చేయగా ఈ పనులు ప్రారంభోత్సవం మార్చి 22న అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని, ఇదే విధంగా రాబోయే 3 ఏళ్ల కాలంలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నారంటే నియోజకవర్గంలో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో అర్థమవుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రథమ ర్యాంకు సాధించిందని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం కోటంరెడ్డి పనితీరుకు నిదర్శనం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండడంతో పాటు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.